పెద్దలు మన విశాఖపట్నం మెంబర్ ఆఫ్ పార్లమెంటు కాబోయే మెంబర్ ఆఫ్ పార్లమెంటు శ్రీమతి బొత్స ఝాన్సీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మంత్రివర్యులు అమర్ సార్, పెద్దలు మేయర్ గారు శ్రీమతి గొలగాని గారు, జిల్లా చైర్పర్సన్ సుభద్ర మేడం గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నాగిరెడ్డి గారు, ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు, ఏమో అవ్వచ్చేమో, అలాగే మాజీ మంత్రివర్యులు, అలాగే శాసనసభ్యులు భీమిలి శ్రీ అవంతి శ్రీనివాస్ గారు, ఎస్కోట శాసనసభ్యులు శ్రీ శ్రీనివాస్ గారు, అలాగనే తమ్ముడు ఉత్తర నియోజకవర్గం కాబోయే ఎమ్మెల్యే శ్రీ కేకే రాజు గారికి ధన్యవాదాలు. అలానే మాజీ శాసనసభ్యులు, కార్పొరేటర్స్కి, కార్పొరేషన్ చైర్మన్స్కి, ఇతర సీనియర్లందరికీ కూడా, వేదికపై ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలానే ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పవిత్రమైన కార్యక్రమాన్ని మనం ఈరోజు శ్రీకారం చుట్టాం. దయచేసి మీ అందరూ కూడా ఒకసారి మీ మనసులో మన ఇలవేలుపు శ్రీ కనకమాల్షం వారిని ఒకసారి మీరేమో మీ మనసులో ప్రార్థించుకోండి ఒకసారి. ఎందుకంటే ఇది శుభ సమయం. మేడం గారు మనకి విజయాన్ని అందించే ఎంపీ గారు, ముఖ్యంగా ఝాన్సీ మేడం గారి కోసం చెప్పాలంటే, ఈ మధ్య ఝాన్సీ వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందన్నమాట. దాంట్లో చూస్తా ఉన్నాం, ఆశ్చర్యం. దాంట్లో అర్థమైంది ఏంటంటే, ఈజ్ ద ఫైనెస్ట్ స్టేట్స్ మ్యాన్, ద అవుట్స్టాండింగ్ ఆరేటర్, ఒక మల్టీ ఫేసిటెడ్ అని చెప్పొచ్చు అన్నమాట, బహుముఖశాలి. ఎన్నో రకాలుగా తన వాగ్దాటితో పార్లమెంట్లో మాట్లాడి అనేక సమస్యలకి పరిష్కారం అందించినటువంటి నాటి ఝాన్సీ గారు మళ్ళీ ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టబోతా ఉన్నారు. మన విశాఖపట్నాన్ని ఒక మైటీ విశాఖపట్నంగా తీర్చిదిద్దడానికి తనకి ఆ కెపాసిటీ ఉంది. ఎందుకంటే తనకు లెగసీ కూడా ఉంది. బొత్స గారు చెప్పిన మాట భారతదేశంలోనే అతనికి ఒక గుర్తింపు ఉంది. ఆ లెగసీ చాలు. తను పార్లమెంట్లో ఏవైనా చేయగలుగుతారు, ఎవరినైనా సరే మాట్లాడగలుగుతారు, పార్లమెంటు వేదికగా గర్జించగలుగుతారు. అటువంటి మహిళ మనకి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందించడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఒక మాట చెప్తాను మీకు, నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను చాలా మీటింగ్స్లో చెప్పి, ఎందుకంటే చాలామంది ఉన్నారు మాట్లాడాలి, ముగిస్తాను నేను. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అతను ఎప్పుడు కూడా నేను స్టీమ్ అంటాను. అతను ఒక ఆవిరి.